అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అయిపోయారు. నేషనల్ వైజ్ గా ఆయనకు ఒక మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది. అసలు నిజంగా చెప్పాలంటే పుష్ప 2తో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత చాలా వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన యాటిట్యూడ్ గురించి, ఆయన హావభావాల గురించి, ఆయన చేసేటువంటి పిఆర్ టీం గురించి చాలా విషయాలు, చాలా మంది విమర్శలు కూడా చేశారు నిజంగానే. కాకపోతే ఇక్కడ అప్పుడెప్పుడు పెద్దగా మన తెలుగు వాళ్ళు చెప్తే సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేషనల్ మీడియా, పెద్ద పెద్ద నేషనల్ మీడియా, ఇండియా టుడే కావచ్చు, టైమ్స్ ఆఫ్ నవ్ కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, ఇలాంటి ఛానల్స్ అల్లు అర్జున్ గారి మీద రీసెంట్ గా వస్తున్నటువంటి విమర్శలను పెద్ద ఎత్తున చూపించేటువంటి పరిస్థితులు వస్తాయి. అది కూడా ఓన్లీ ఏపీఆర్ టీం గురించి మన తెలుగులో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారో అదే పిఆర్ టీం గురించి ఇప్పుడు ఒక సెన్సేషన్ అయ్యేటువంటి వార్తలు నేషనల్ మీడియా మొత్తం ప్రచారం చేస్తుంది. ఇది ప్లస్సా మైనస్సా అనేది కూడా అల్లు అర్జున్ గారు అండ్ టీం ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చిందేమో అనిపించింది. పిఆర్ టీంలు అందరికీ ఉంటాయి, బట్ ఇంతలా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఒక మహిళ అక్కడ ఒక పాడ్కాస్ట్ కి సంబంధించి ఒక వేరే ఆమెను పిలిస్తే ఆ పిఆర్ టీంలో పనిచేశాను, అక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన ఎవరన్నా కలవాలి అంటే 42 రూల్స్ ఉంటాయి, డూస్ ఆర్ నాట్ డూస్ అని చెప్పేసి దాంట్లో ఉంటే, దాంట్లో ఐ కాంటాక్ట్ అల్లు అర్జున్ గారితో ఆ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు, ఆయనకి టచ్ అవ్వకూడదు, అంటే షేక్ హ్యాండ్స్ లాంటివి ఇవ్వకూడదు. అలాగే ఆయన ఎక్కడన్నా కూర్చుంటే అక్కడ అందరి అంటే మిగతా హీరోయిన్ హీరో అంటే హీరో మన అల్లు అర్జున్ గారు ఉంటే కనుక హీరోయిన్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మెయిన్ విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సార్ అని మాత్రమే పిలవాలి. లేకపోతే ఆల్రెడీ కొంతమందిని కూడా సార్ అని పిలవలేదని చెప్పి తీసేశారు అనేటువంటి అది కూడా చెప్పారు. అలాగే మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఒక హైట్ లో కూర్చుంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్, ఒక హాఫ్ ఫీట్ అడుగు కూడా అతనికి హైట్ ఉండాలి అని చెప్పినటువంటివి చాలా ఇలాంటి రూల్స్ చాలానే ఉన్నాయని చెప్పి ఆ రూల్స్ కి సంబంధించినవి కూడా బయటకు వచ్చాయి. ఇది అంటే ఏంటి బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటి దాంట్లో ఇలా చేసుకుంటేనే తప్ప బ్రాండ్ బిల్డింగ్ అవుతుందా అంటే, ఇప్పటి వరకు తెలుగు సంబంధించినటువంటి హీరోలందరూ కూడా నార్త్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి గురించి, ఆయన ఆతిథ్యం గురించి, ఆయన మంచి మనసు గురించి అయితే నిన్న మొన్న రాజ్యసభలో చేసినటువంటి మదర్ క్యారెక్టర్ చేసినటువంటి ఆవిడ కూడా ఒక రేంజ్, అసలు నేనైతే ఇంకొక మాట చెప్పలేను, అలాంటి గొప్ప హీరోని కానీ ఒక గొప్ప మనిషిని కానీ నేను చూడలేదు. నాకు నిజంగా మళ్ళీ గనక పిల్లలు పుడితే 2 పిల్లలు పుట్టాలి, ఒకళ్ళు ఉన్నప్పుడు నాకు ఉన్న కొడుకు, రెండోది ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి అని చెప్పి ఆమెను కోరుకుంటున్నారు అంటే ఎంత అభిమానాన్ని ఆయన, అదే అక్కడనే కాదు ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ ప్రభాస్ గారు అలా ఉంటారు. ఈవెన్ రామ్ చరణ్ గారు కావచ్చు, చాలా సందర్భాల్లో రామ్ చరణ్ గారిని నేషనల్ మీడియాకి సంబంధించి ఇంకొకరి మీడియాకి సంబంధించి ఎవరన్నా వెళ్ళినప్పుడు ఎంత ఒబీడియంట్ గా వాళ్ళని ఉంటారో అనేది చూసింది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారికి సంబంధించి ఎంత ఒక్కసారే హైట్ ఎదిగారో ఒక్కసారి అదే తొక్కేసుకోవడానికి ఆయన ప్రయత్నించినట్టుగా నాకు అనిపించింది. ఈవెన్ ఆయన పిఆర్ టీం, ఆయన కూడా కాదు, ఆయన పిఆర్ టీం ఏది చేస్తే అది ఎలా నడవాలి, ఎలా ఎవరిక చూడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, అవన్నీ కూడా ఆ పిఆర్ టీం చెప్పిందే చేశారని కూడా వస్తున్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ చూస్తే న్యాచురల్ గా ఏదైనా ఉండాలి, కానీ ఇలా ఒక పిఆర్ టీం చెప్తే చేసేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతే ఇలాంటి విమర్శలే వస్తాయేమో అని అనిపించింది. సో ఏదేమైనా సరే తరచూ వివాదాల్లో ఉండటానికి ప్రధాన కారణమైనటువంటి ఆ పిఆర్ టీంని దయచేసి అల్లు అర్జున్ గారు, మీకు మంచి ఫేమ్ వచ్చింది, పుష్పతో ఒక రేంజ్ లోకి వెళ్ళారు, దాన్ని ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి చూసుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఇలా పిఆర్ టీంతో ఇలాంటి చేసేటువంటి పనులు మాత్రం వద్దు దయచేసి. మిగతా హీరోలు అందరికీ నార్మల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇంకొక దాన్నో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ మెయింటైన్ చేయడానికి ఉంటాయి, కానీ ఇలాంటి విమర్శలు పాలవకుండా మిగతా వాటిలో తలదూర్చకుండా పిఆర్ టీం చూసుకోండి. అది చాలా అవసరం, ఎందుకంటే మీకు చాలా లైఫ్ ఉంది. ఎందుకంటే అబ్సల్యూట్లీ మీరు ఒక ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఒక పర్ఫార్మర్, ఒక నేషనల్ అవార్డు మీకు వచ్చిందంటే నార్మల్ విషయం కాదు. కాకపోతే తెలుగు సినిమాల్లో ఏ హీరోకి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బాలకృష్ణ, చిరంజీవి గారు, ఇలాంటి గొప్ప చిరంజీవి గారికి కావచ్చు, ఇంకొకరి గారికి చాలా మంది వస్తుంది అనుకున్నారు, వాళ్ళెవ్వరికి రాలేదు. మీకు వచ్చింది తెలుగు నుంచి అంటే ఎంత ప్రైడ్ గా ఫీల్ అవ్వాలో ఒక్కసారిగా దాని మీద విమర్శలు వస్తాం. ఇప్పుడు వచ్చేటువంటి మీ పనులు ఇవి చూస్తుంటే కొంచెం, మీ పిఆర్ టీం పనులు చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేషనల్ మీడియాలో తెలుగు వాళ్ళు, అది చిరంజీవి గారినో లేదంటే రామ్ చరణ్ గారినో లేదంటే ప్రభాస్ గారిని ఎంతలా పోగొట్టినటువంటి ఆ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని తెలుగు వాళ్ళు, తెలుగు హీరోలు ఇలాగే ఉంటారు, తెలుగు హీరోలు ఎందరూ ఇంతే అన్నట్టుగా మాట్లాడేటువంటి పనులు చేసేస్తే
అది కొంచెం తెలుగుకి ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనేది మాత్రమే చెప్పగలుగుతాం. అది తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం డెఫినెట్గా. ఎందుకంటే అది ఇంతమంది గతంలో చెప్పారు తెలుగు వాళ్ళు. మనం చెప్తే తెలుగు వాళ్ళు వీళ్ళ అక్కస్తో ఒకళ్ళకి సపోర్ట్గా చెప్తున్నారు, కులంతోనో మతంతోనో పిచ్చతోనో చెప్తున్నారు అని అంటే వర్గం పిచ్చతోనో చెప్తున్నారు అనుకుంటారు. కానీ నేషనల్ మీడియా, నేషనల్కి సంబంధించినటువంటి చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఆమె ఆఖరికి ఆ వీడియో కూడా డిలీట్ చేయించడానికి మీ పిఆర్ టీము బెదిరించింది, ఇబ్బంది పెట్టిందని ఆమె ట్వీట్లు కూడా చేస్తుంది. చాలా దారుణమైనటువంటి పదాలతో వాళ్ళని బెదిరించారు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితులు ఈవెన్ అంతకుముందు ఎవరో ఒక అతను మాట్లాడితే అతనితో క్షమాపణ చెప్పించే వరకు టార్చర్ పెట్టారనేటువంటి మాటలు కూడా వినిపించి, ఇవన్నీ కరెక్ట్ కాదు. న్యాచురల్గా ఐకాన్ స్టార్ కాదు, ఇంకంతకు మించి స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను.